మాజీ మంత్రి హరీష్ రావుపై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ స్థానానికి బీజేపీకి డిపాజిట్ వస్తే రాజకీయాల నుంచి హరీష్ రావు తప్పుకుంటారని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో డిపాజిట్ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని రఘునందన్ రావు తెలిపారు. మెదక్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చెల్లని నాయకుడు హరీష్ రావు అని ఈ సందర్భంగా వారు తెలిపారు. మెదక్లో వెళ్ళలేదు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సహచరులను గెలిపించుకుందామని ఛాయాశక్తులు కష్టపడితే మెదక్లో చెల్లని హరీష్ రావు, మెదక్ అసెంబ్లీలో చెల్లని హరీష్ రావు మెదక్ పార్లమెంట్ ఎట్లా వెళ్తాడని మొదటిసారి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినంత వయసులైన ఒక పిల్లగాని చేతిలో సావు దెబ్బతిని తలకాయ ఆడబెట్టుకోవాలని తెలియకుండా మెదక్కి వెళ్ళి వారిపోయిన నువ్వు రఘునందన్ దుబ్బాకలో చెల్లలే కదా, మరి నువ్వు మెదక్లో చెల్లేవా? నీ మామ కామారెడ్డిలో చెల్లిండా? నీ మరదలు నిజామాబాద్లో చెల్లదనే కదా బీమామి వెళ్ళే మీకు. ఇదే చెప్పినా నేను మొన్న సంగారెడ్డిలో కూడా. వారి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి, నేను 4 గంటలు అని చెప్పి నాకు కొంచెం నోరు ఎక్కువ. అసలు ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయిగా లోపలికి పోల్చిన నువ్వు కదా. దుబ్బాక ఎలక్షన్లో నా ఫోన్ లేని మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబ్బాక ప్రజలు నా వెనకాలనే నిల్చున్నారు. రఘునందన్ అనేటువంటి దుబ్బాకలో దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ 24లో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానం అయ్యేటువంటి స్థితికి వచ్చింది. టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు? టీఆర్ఎస్కి రంధ్రం కొట్టింది ఎవడు? రఘునందన్ రావే కొట్టిండు. హరీష్ రావుకి నచ్చినా నచ్చకున్నా, చంద్రశేఖరరావు గారికి ఇష్టమున్నా కష్టమున్నా, దుబ్బాక అనేటువంటి శాసనసభ ఉప ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ అని చెప్పుకున్న మిమ్మల్ని బక్కపలిసినోడు రఘునందన్ దుబ్బాకలు కొడితే జర ఆలస్యం ఉంటుంది, 3 ఏళ్ళు అయి ఉంటుంది. మరి బరాబరి టైటానిక్ పడవ మునిగిపోతుంది. కాబట్టి ఇప్పటికీ ఇంకెవరైనా మిగిలిన మిత్రులు ఉంటే, మిత్రులారా టైటానిక్ మునిగిపోతుంది, దాన్ని కాపాడు ఆ దేవునితోటే కాలే, ఏమన్నా కాపాడితే మళ్ళీ ఆ శ్రీరామచంద్ర ప్రభువే కాపాడాలి. కాబట్టి దయించి ఎంత తొందరగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.